హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎన్ని రకాలుగా చేస్తారు ఎంఎన్సి కంపెనీలో అనేది ఈ వీడియోలో మనమైతే తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏంటి, అది ఎందుకు చేస్తారు ఎంఎన్సి కంపెనీలో అనేది మీకు సింపుల్గా చెప్తాను ఇప్పుడు. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్, పేర్లోనే ఉందండి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఒక పర్సన్ ఒక బ్యాక్గ్రౌండ్ని వాళ్ళు ఆ వెరిఫికేషన్లో చెక్ చేస్తారు అంతే. సో ఒక కంపెనీ, ఒక ఎంఎన్సి కంపెనీ ఒక పర్సన్ని రిక్రూట్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే పక్కాగా చెక్ చేయాలి. ఎందుకంటే అంతంత హయ్యర్ ప్యాకేజెస్, అంత శాలరీ ప్రొవైడ్ చేసేటప్పుడు వాళ్ళు రీసెంట్గా ఏ కంపెనీలో వర్క్ చేశారు, అసలు రియల్గా వర్క్ చేశారా లేదా, నిజంగానే వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కంప్లీట్ చేశారా అనేది ఈ ప్రాసెస్లో మాత్రమే ఎంఎన్సి కంపెనీ తెలుసుకుంటాయి. సో ఇప్పుడు అంతంత శాలరీలు ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎన్ని రకాలుగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఎవరైతే మన ఛానల్ని, మన వీడియోని కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బీజీవీ టైప్స్. బీజీవీ 3 రకాలుగా అయితే చేస్తారండి ప్రతి ఎంఎన్సీ కంపెనీలోన. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ ఈమెయిల్, సెకండ్ వియా కాంటాక్ట్, థర్డ్ ఇన్ పర్సన్. సో మీకైతే ఇప్పుడు డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బీజీవీ ఎలా చేస్తారు ప్రతి ఎంఎన్సీ కంపెనీలో అనేది. ఫస్ట్ వచ్చేసరికి ఈమెయిల్. సో మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మోస్ట్ ఆఫ్ కంపెనీస్ ఈమెయిల్ వెరిఫికేషన్ ద్వారానే చేస్తారు. సో మీరు ఏ అనే కంపెనీలో మీరు వర్క్ చేసినారు అనుకోండి. సో మీరు అన్ని పే స్లిప్లు, ఆఫర్ లెటరు, రిలీవింగ్ లెటర్లు అన్నీ తీసుకుంటారు. సో మీరు ఏ కంపెనీకి అయితే జాయిన్ అయ్యారో వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి మెయిల్ అయితే ఉంటుంది మీరు పాస్ట్ కంపెనీకి. సో వాళ్ళైతే ఈ పర్సన్ ఈ రోల్ పైన, ఈ టెక్నాలజీస్ పైన వర్క్ చేశారా అనేది ఆ మెయిల్కి అయితే వాళ్ళు మెసేజ్ పెడతారు, వర్క్ చేశారా లేదా అనేది. మెయిల్ చేస్తే వాళ్ళు మీరు రియల్గా అక్కడ వర్క్ చేసింటే వాళ్ళు రిప్లై ఇస్తారు, ఎస్ ఈ పర్సన్ వర్క్ చేశారు ఇక్కడ అని ఈమెయిల్లో రిప్లై ఇస్తే ఇలా అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చేస్తారు. సెకండ్ వచ్చేసరికి వియా కాంటాక్ట్ అంటే మోస్ట్ ఆఫ్ కంపెనీస్ జాయిన్ అయ్యేటప్పుడు మీ మేనేజర్స్ నెంబర్ ఇవ్వండి, మీ కొలీగ్స్ నెంబర్స్ ఇవ్వండి, మీ హెచ్ఆర్స్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతుంటాయి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్కే మీరు అక్కడ రియల్గా వర్క్ చేశారు లేనది మీ మేనేజర్స్కి లేదా మీ హెచ్ఆర్ ఫోన్ చేసి ఇలా అయినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేస్తారు. సో థర్డ్ వచ్చేసరికి ఇన్ పర్సన్. ఒకవేళ ఈ రేర్ కేసులో చేస్తారండి. ఇన్ పర్సన్ అంటే మీరు అక్కడ రియల్గా కంపెనీలో చేశారా లేదా అనేది ఒక పర్సన్ని అక్కడ పంపించి బీజీవీ అయితే కంప్లీట్ చేస్తారు. ఇది మోస్ట్ రేర్ కేసెస్లో అయితే జరుగుతుంది, ఎప్పుడూ జరగదు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.